ప్రైజ్ ద లార్డ్. 1 Corinthians 13:4లో ట్రూ లవ్లో ఉన్న క్వాలిటీస్ మనకు కనబడతాయి. ఒకవేళ ట్రూ లవ్లో ఉన్న క్వాలిటీస్ కనుక మనకు అర్థం అవ్వకపోతే యూ ఫాల్ ఫర్ ఎనీ లవ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ట్రూ లవ్లో ఉన్న క్వాలిటీస్ మనం చూద్దాం. 1 Corinthians 13:4లో ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమలో సహనం ఉంటుందంట. ప్రేమ దయ చూపించును. లవ్ ఇస్ కైండ్. ప్రేమ మత్సరపడదు. ఎవరైనా వాళ్ళకంటే ఒక హై పొజిషన్లోకి వెళ్ళిపోతే కుళ్ళుకోరు. అది నిజమైన ప్రేమ అంటే. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ప్రేమ నిజంగా ఉంటే అక్కడ గర్వం అనేది ఉండదు. ఇంకా మనం చూస్తే 13:5లో అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. కొంతమంది ప్రేమిస్తున్నా అంటారు కానీ మన పరువు తీసే పనులు చేస్తారు. అది నిజమైన ప్రేమ కానే కాదు. తర్వాత స్వప్రయోజనం విచారించుకొనదు. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ బట్ ఇట్స్ నాట్ సెల్ఫిష్. ప్రేమ త్వరగా కోపడదు. నిజమైన ప్రేమలో కోపం ఉండదు, సహనం ఉంటుంది. ఎంత చేసినా ఏం చేసినా నా వాళ్ళేగా, నేను ప్రేమిస్తున్న వాళ్ళేగా అని ఓర్చుకుంటారంట. అపకారం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. 13:7లో అన్నిటినీ తాలుకొను. ఒక ప్రేమ భరిస్తుందంట. అన్నిటినీ నమ్మును. నిజమైన ప్రేమలో నమ్మకం ఉంటుందంట. ఈ రోజుల్లో చాలామంది యంగ్ పీపుల్ వాళ్ళ యొక్క జీవితం అర్థం కాక జీవిస్తూ ఉంటారు. వెన్ ట్రస్ట్ ఈజ్ లాస్ట్, ఎప్పుడైతే ఒకరి మీద యొక్క నమ్మకం అనేది పోతుందో ఆ బంధాలకి విలువ అనేది ఉండదు. ప్రేమ అన్నిటినీ నమ్ముతుందంట, అన్నిటినీ నిరీక్షిస్తుందంట. ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో చూస్తే తల్లి ప్రేమ మనం బ్రతుకున్నంత కాలం మాత్రమే చూడగలం. వన్స్ ఈ జీవితం ముగించాక మళ్ళీ తల్లి ప్రేమను చూడలేం. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అంత శ్రేష్టమైన తల్లి ప్రేమ కూడా శాశ్వతము ఉండేది కాదు. ఇన్ని లక్షణాలున్న ప్రేమను మనం ఎక్కడ చూస్తామంటే 1 John 4:16లో దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. సో డోంట్ లవ్ దీస్ వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్. లవ్ గాడ్ and be blessed. Amen.